హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు అయితే చేపల పులుసు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపలు వచ్చేసి కొరమీనంట. యాక్చువల్గా రేర్గా దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి పులస అనమాట. ఇవి ఎక్కువ రాజమండ్రి సైడే దొరుకుతాయి నాకు తెలిసి. సో అదొకటి. కొరమీను వచ్చేసి ఇగురు చేస్తున్నాను, పులస వచ్చి పులుసు పెడుతున్నాను అనమాట. సో ఇగురు చేయడానికి నేను ముందుగా చేపలు బాగా క్లీన్ చేసుకొని ఇలాగా ఫ్రై అయితే చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసి లైట్గా అనమాట, డీప్ ఫ్రై కాదు, లైట్గా పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ నీచు స్మెల్ అనేది రాదనమాట. అందులోకి ఇగురు కదా, చాలా కొంచెం ముక్కలు అనేవి గట్టి పడతాయి, టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఇది ఫ్రెష్ చేప అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది, లైవ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్ ఫిషెస్ మేము ఎక్కడ కొన్నాం ఏంటి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చాలాసార్లు చేశాను అనమాట. సో దానివల్ల ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల, గట్టిగా ఉండడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే ఫ్రెష్గా లేకపోతే కొంచెం మెత్తబడిపోతాయి తొందరగానే అనమాట. సో ఇవైతే ఇగురు కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఎప్పుడైనా ఫ్రెష్ చేప కాదా అని తెలుసుకోవాలంటే మనకి చేప ఫ్రై అవ్వగానే ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. పైన తోక భాగం మనం ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం బెండ్ అవుతుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి, ఇది ఫ్రెష్ అనమాట. ఫ్రెష్గా లేని చేప అయితే అది నార్మల్గా అలానే ఉంటుంది. బబుల్స్ అయితే రావచ్చు, కానీ ఇలాగా తోక అయితే అలా రాదనమాట. సో దీని ద్వారా తెలిసిపోద్ది మనకి ఫ్రెష్గా కాదని అనమాట. ఇదే కాదు, ఏ చేప అయినా ఫ్రెష్ అయినా అంతే. సో చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసుకోండి, కరివేపాకు, చాలా బాగుంటుంది దిగురు కాబట్టి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, అన్నీ, ధనియాల పౌడర్ వేసి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ బాగా కెర్ల వరకు మూత పెట్టుకోండి. ఇప్పుడైతే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనం ఎప్పుడైనా పచ్చి చేపలు కుక్ చేసుకున్నప్పుడు పచ్చి మసాలా రెడీ చేసుకోవాలి. సో దీనికైతే ఎండు కొబ్బరి, జింజర్, గార్లిక్, సో నేనైతే జీలకర్ర ఉందనమాట, ఆ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ గసగసాలు, ధనియాలు కంపల్సరీ అనమాట, జీలకర్ర. సో ఇవన్నీ వేసి కొద్దిగా చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కొద్దిగా మనం ఉడుకుతున్న ఇగురు ముక్కల్లో వేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువ కాదు, హెవీగా కాదు, లైట్గానే. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది అనమాట. సో ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. గసగసాలు, పచ్చి కొబ్బరి, ఈ పేస్ట్ అనేది మనకి డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ఇగురులోకి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈవెను. సో ఇప్పుడైతే చేపల పులుసుకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇదే మసాలా అయితే నేను వాడతాను అనమాట, ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయను. సో ఇది చేపల పులుసుకు అనమాట. ఆనియన్ అండ్ టమోటో పేస్ట్ అయితే వేసుకున్నాను, సేమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి కంపల్సరీ అనమాట, కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పులుసు అయితే వేసుకుందాము. ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు ఫ్రై అయిపోయిందని తెలిసిపోద్ది అనమాట. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, చేపల్లో ఆల్రెడీ ఫిష్లో ఆయిల్ ఉంటుంది అంటారు, ఎక్కువ అవసరం లేదు ఫ్రై చేసినా సరే. సో ఈవెన్ నెక్స్ట్ ఇప్పుడు కూడా డీప్ ఫ్రై చేయకండి చేపల్ని, ప్యాన్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో ఆయిల్ ఉంటుంది అనమాట, స్కిన్లోనే. సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. చాలామంది ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటారు, అలా చేసుకోకండి. చేపల ఫ్రై ఎప్పుడు కూడా ఇంకా దానిలో పోషకాలన్నీ పోతాయి అనమాట. జస్ట్ ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఫిష్ అనేది ఎర్లీగా కుక్ అయిపోద్ది అనమాట. జస్ట్ మనం మ్యారినేట్ చేసుకొని ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఏ ఫిష్ అయినా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పులుసు మళ్ళీ కర్రలు ఇవ్వాలి. కర్రలు ఇచ్చిన తర్వాత మనం అయితే ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. పులుసుకి అయితే నేను ముక్కలు అయితే ఫ్రై చేయలేదు, ఎందుకంటే అవసరం లేదనమాట. పులుసులో అవి ఉడుకుతాయి కాబట్టి ఆ రా స్మెల్ రాదు. ఈ మసాలా ఇవన్నీ పట్టేసి వేరే టేస్ట్ వస్తుంది, కానీ స్మెల్ అయితే రాదు. ఇగురులో అయితే కొద్దిగా చిన్న స్మెల్ అనిపిస్తుంది ఒక్కోసారి. మేమైతే ఇలానే చేస్తాము. మంచి
ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పులుసు అయితే కెళ్ళింది కాబట్టి ఇప్పుడు మనం ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. మీకు తెలుస్తుంది కదా, ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. ఏ పులుసు కర్రీకైనా బెల్లం అనేది కంపల్సరీ అండి. చిన్న ముక్కని యాడ్ చేసుకోవడం వల్ల మనకి తీపి ఏమనిపించదు, కాకపోతే టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీగా వేసుకోండి. వేసుకోలేని వాళ్ళు మీ ఇష్టం, కానీ వేసుకుంటే బాగుంటుంది. స్వీట్ టేస్ట్ అయితే ఉండదు, మరీ ఎక్కువ వేయం కదా, మన క్వాంటిటీ తగ్గట్టుగా చిన్న ముక్క వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ముక్కలన్నీ వేసుకుందాం వన్ బై వన్. నేనైతే ముక్కలు బాగా మజ్జిగ కానీ పెరుగు కానీ గల్లుప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అది మెయిన్ అనమాట చేపలకి. అయినా కూడా చేపలు అనేవి స్మెల్ వస్తాయి కొద్దిగా అనమాట. సో ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే పచ్చి మసాలా కంపల్సరీ అనమాట. సో ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా, ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్కైనా టర్న్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే చేపలు వేగంగా ఉడికిపోతాయి, దానివల్ల ముక్కలకు పట్టదనమాట. సో మనం చేపలు ఈరోజు కన్నా నెక్స్ట్ డే తింటే బాగుంటుంది అంటారు కదా, అలాగే మనం పులుసు ముక్కలకన్నిటికీ బాగా పట్టాలి అంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. టైం లేకపోతే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, అది వేరే విషయం. టైం ఉంటే మట్టుకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ముక్కలన్నిటికీ బాగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకున్నాం కదా, గాబరాగా కలిపేయకండి, జస్ట్ లైట్గా ఇలా కలుపుకుంటే సరిపోద్ది అనమాట. సో మనకి కరివేపాకు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అవన్నీ బాగుంటాయి అనమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదనమాట. సో అందుకు నేను స్కిప్ చేశాను, కొత్తిమీర అయితే వేసుకోలేదు. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట, కొత్తిమీర అయితే లేదు. సో ఇప్పుడు ఈ మసాలాన్ని బాగా పట్టే వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, లో ఫ్లేమ్లో ఉంది. ఆల్రెడీ కర్రీ సగం వాడేసామండి, వీడియో తీయడం మర్చిపోయాను, తర్వాత వీడియో తీసాను అనమాట. ఆల్రెడీ అప్పటికే పిల్లలు తిన్నారనమాట. సో ఎప్పుడు కూడా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట. చేపలు ఫ్రై కన్నా పులుసు అయినా ఎగురైనా చాలా ఇష్టం అనమాట. ఆల్రెడీ అయిపోయింది, మీకు కూడా తెలుస్తుంది కదా కర్రీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉంటాయి, పిల్లలు కూడా బాగా తింటారు. సో ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.